హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచులు సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు భోగి ప్రత్యేకమైన వంటకం సున్నుండ తీసుకొచ్చేసానండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చిన్నప్పుడు మా అమ్మగారు అయితే తలస్నానం చేసిన వెంటనే సున్నుండనైతే తినిపించేవారు. అంటే ఐరంతా మనకి చాలా బాగా ఉండాలని. అలాగే మీరు కూడా ఈ భోగి పండుగను చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన మెథడ్‌లో మీరు సున్నుండ ప్రిపేర్ చేస్తే నోటికి అంటుకోకుండా చాలా బావుంటుందండి. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ సున్నుండ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో మినపగుళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ సాయి మినపగుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది పొట్టు మినపప్పు కూడా యూస్ చేస్తారు, అది కూడా చాలా మంచిది. సో పిల్లలు ఇదైతే ఇష్టంగా తింటారని చెప్పేసి నేను సాయి మినపగుళ్ళు యూస్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ 1/2 kg సాయి మినపగుళ్ళు తీసుకున్నానండి. నేను తీసుకున్న డబ్బా కొలత వచ్చేసి 1/2 kg అనమాట. సో ఇవి మనం చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. చూసారా, మనకి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ మినపగుళ్ళు ఈవెన్గా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూసారా, ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం బియ్యం ఫ్రై చేసుకుంటున్నామండి. సో నేను ఇక్కడ ఒక టీ గ్లాస్లో 1/2 బియ్యం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము. ఈ బియ్యం కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. సో బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో ఒక టీ గ్లాస్ గుల్ల శనగపప్పు అండి, పుట్నాల పప్పు అని కూడా అంటారు. సో అది కూడా వేసుకుని మనం ఇందాక బియ్యం సాయి మినపప్పు ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ మూడింటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని ఇలాగా మెత్తని పిండిలాగా చేసుకోవాలి. సో చూసారా, చక్కగా 3 అనేవి మనం మిక్సీ చేసేసుకున్నాము. మనం పుట్నాల పప్పు ఇలాగా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల అండి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి మన సున్నుండలు. సో సేమ్ అదే డబ్బాతో నేను ఇక్కడ 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ అచ్చు బెల్లం తీసుకున్నానండి. మనకి అరిసెలకి యూస్ చేసేది శుద్ధ బెల్లం, అలాగే సున్నుండలకి యూస్ చేసేది అచ్చు బెల్లం అండి. అచ్చు బెల్లం అయితే చాలా బాగా వస్తాయి. ఇవి రెండు వేసేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని దీన్ని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలండి. సో అప్పుడు ఈ రెండు కలిసిపోయి చక్కగా పౌడర్ అయిపోతాయి. సో నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. సో చూసారా, ఆ బెల్లం, ఆ మినపప్పు పౌడర్ అన్నీ కలిపి నేను మిక్సీ పట్టేసుకుంటే చక్కగా బ్లెండ్ అయిపోయినాయి ఆ రెండు. సో మనకి ఇప్పుడు సున్నుండలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చేత్తో నలిపి అంత స్ట్రెయిన్ అయిపోకుండా ఆ రెండు కలిపి చేసుకుంటే మనకి చక్కగా అయిపోద్ది. ఇదే ప్లేస్లో శుద్ధ బెల్లం యూస్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని చెక్క బెల్లం యూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ అయితే వేసేసుకుంటున్నానండి. గీ వేసేసుకుని మనం ఇట్లా మరిగించుకోవాలి. దీనికి అప్రాక్సిమేట్గా 1/2 kg నెయ్యి అయితే పడుతుంది. సో చూసారా, ఇలా చక్కగా మరిగించేసుకున్న ఈ నెయ్యిను మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం అండ్ సాయి మినపప్పు పౌడర్ని, దాంట్లో మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే చాలా వేడిగా ఉంటుంది కదండి. వేసేటప్పుడు చాలా జాగ్రత్త, చేతులు లాంటివి అసలు పెట్టద్దు. మనం పిండంతా ఇలా పక్కకు తీసుకుని మధ్యలో గ్యాప్ ఉంచుకుని దాంట్లో మనం కాచిన నెయ్యినైతే వేసేసుకోవాలండి. ఇలా చక్కగా నెయ్యి అంతా వేసేసుకున్న తర్వాత మనం చేతులు అనేది ఎక్కడ పెట్టకుండా మనం ఈ స్పూన్ తోటి కలుపుకోవాలి. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి స్పూన్ తోటి. సో ఇలా చక్కగా వేసేసుకుని అంతా కొంచెం చల్లగా అయిన తర్వాత మనం చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి సున్నుండలు అవి చక్కగా వస్తాయి. సో కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత చేతులు పెట్టండి. సో చూసారా, ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు మన చేత్తో చక్కగా కలిపేయడం వల్ల మనకి ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా ప్రాపర్గా ఉంటుంది. అప్పుడు ఉండ చుట్టుకునేటప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట.
ఇప్పుడు పిండి అంతా ఇలా పక్కకు పెట్టేసుకొని, మనం ఏదైతే సున్నుండ చేసుకోవాలనుకుంటున్నామో దానికోసం పిండి కొంచెం తీసుకొని, ఇలా చేతులతో కలుపుతూ మనం ఉండలాగా చేసుకోవాలండి. మనకి ఒక్క చేత్తో చేసుకున్న ఈజీగా వచ్చేస్తది. సో, మనం పిండి ఆ రకంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, చూసారా? కొంచెం ఎక్స్‌పర్ట్స్ అయితే మాత్రం ఒక చేత్తో చేసేసుకుంటారు. బిగినర్స్ అయితే కొంచెం మీరు 2 చేతులతో యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, ఈ సున్నుండలు చేసినప్పుడు ఇల్లంతా అరోమా అయితే చాలా బాగొస్తది. సో, మీరు కూడా ఈ ఫెస్టివల్‌కు కంపల్సరీ ట్రై చేయండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు అందరికీ బాగా నచ్చుతది. చూసారా? సున్నుండ అనేది ప్రాపర్‌గా అయిపోయింది. ఈ సున్నుండలు పర్టిక్యులర్‌గా ఫెస్టివల్స్‌కనే కాదండి. ఎప్పుడైనా మనం చేసుకొని పిల్లలకి రోజుకొకటి గనక తినిపిస్తే వాళ్ళకి ఎముకల బలం కూడా ఉంటుంది. సో, అంత మంచిదనమాట మినపప్పు. సో, మీరు పిల్లలు ఇష్టంగా పొట్టు మినపప్పు తింటున్నారా అంటే దాంతో ట్రై చేసినా చాలా మంచిది. బయట జంక్ ఫుడ్స్ అలవాటు చేసే కంటే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్నా కూడా తర్వాత తర్వాత అలవాటు చేసుకుంటారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీ పిల్లలకు టేస్ట్ చూపించండి. అంతే అండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని సున్నుండలైతే రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా ఈ సున్నుండలను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.